గురుగారు హరివరాసనం విశ్వమోహనం అంటూ అయ్యప్ప స్వామిని కీర్తిస్తాం కదా, ఇందులో హరివరాసనం అంటే ఏమిటి? ఇప్పటికీ కూడా స్వామివారిని ఆ కేరళలో ఉన్నటువంటి అయ్యప్ప మహాదేవుని, అయ్యప్ప అంటే విష్ణువు శివుల యొక్క సంతానం కింద మన పురాణాల్లో కూడా అయ్యప్ప ప్రస్తావన ఉందమ్మా. కొంతమంది లేదంటుంటారు. లలితాంబ పురాణాల్లో కూడా అయ్యప్ప ప్రస్తావన ఉంది. అయ్యప్ప అంటే ఎంతసేపటికి మనం మానవుల యొక్క కళ్ళజోడుతోటి ఆలోచించకూడదు. ఈ కళ్ళజోడు పెట్టుకొని దేవతల యొక్క పుట్టుకలను ఆలోచించకూడదు. ఈ విష్ణుమూర్తి శివుడు వీళ్ళిద్దరి యొక్క తేజస్సు కలిస్తే అయ్యప్ప. తేజస్సు అనే పదం వాడాడు అక్కడ. తేజస్సు అని అంటే విష్ణుమూర్తిలో ఏదైతే స్థితికారకమైనటువంటి తేజస్సు ఉందో, శివుడిలో ఏదైతే లయకారకమైనటువంటి తేజస్సు ఏదైతే ఉందో, ఈ రెండు తేజస్సుల్ని తనలో నింపుకున్నటువంటి వాడు, ఒకే చోట నింపుకున్నటువంటి వాడు ఆయన అయ్యప్ప. ఆయనంత గొప్ప మహానుభావుడు అయ్యప్ప. ఈ అయ్యప్ప స్వామిని పూజ చేస్తూ చిట్ట చివర ఆ శయన సేవలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి హరివరాసనం విశ్వమోహనం హరిదధీశ్వరం అని చెప్పి ఈ రకంగా గొప్పగా కీర్తన పాడుతూ ఉంటారు. ఇక్కడ హరివరాసనం, హరివరాసనం అంటే శ్రేష్టమైనటువంటి విష్ణుమూర్తికి ఎటువంటి గొప్పదైనటువంటి ఆసనం ఉందో అటువంటి గొప్పదైనటువంటి ఉన్నతమైనటువంటి ఆసనము కలిగినటువంటి వాడ హరివరాసనం. విశ్వమోహనం, ఈ ప్రపంచం మొత్తాన్ని మోహింపచేసేటువంటి వాడ. హరిదధీశ్వరం, హరిత్ అంటే దిక్కు, అధీశ్వరం దిక్కులకు ప్రభువైనటువంటి వాడు ఎవరైతే అంటే భగవంతుడు. అంటే మొత్తం ఎవరు ఇప్పుడు దిక్కులేనటువంటి వాళ్ళకి దేవుడే దిక్కు అని చెప్పి మనం ఈరోజు కూడా అనుకుంటూ ఉంటుంటాం కదా. కాబట్టి మా అందరికీ మేమందరం దిక్కులేని వాళ్ళం. నిజానికి దిక్కులేని వాళ్ళు అంటే మనకి దిక్కులు లేకుండా ఎలా ఉంటాయమ్మా? ప్రతివాడికి తూర్పు అనేది ఉంటుంది, పడమర ఉంటుంది, ఉత్తరం దక్షిణం ఇవన్నీ ఉంటాయి, ఈశాన్యం ఇవన్నీ ఉంటాయి. కానీ దిక్కులేని వాళ్ళని ఎవరిని అంటాం మనం? ఒక ఆశ్రయం లేనటువంటి వాళ్ళని మనం దిక్కులేని వాళ్ళం అంటాం. కాబట్టి ఆ దిక్కు అనే పదాన్ని రెండు రకాల అర్థాల్లో మనం వాడతాం. స్వామి, మేమందరం కూడా ఒక దిక్కులేని వాళ్ళం, ఎటువైపు వెళ్ళాలో మాకు తెలియదు, ఎంత కలగాపొలగంగా ఉంది మా జీవితం. హరిత్ అధీశ్వరం, కాబట్టి దిక్కులేనటువంటి మాకు ఒక దిక్కును చూపించు. ఎందుకంటే ఈ దిక్కులన్నింటికి నువ్వు అధీశ్వరుడివి, గొప్ప ప్రభువు. అన్నమయ్య గీతాలు వింటూ తిరుమల వెంకటేశ్వరుడు ఒక మాట అన్నాడట, నేను నీ యొక్క కీర్తనలు విని చక్కగా నేను యవ్వనం తెచ్చుకున్నవాడిని అయ్యాను అన్నట్ట. ప్రాయంపు వాడి నైతి అంటాడు. అది కూడా రాసుకున్నాడు, అన్నమాచార్యుల జీవిత చరిత్రలో ఉంది. నాయన, అంత గొప్పగా నువ్వు కీర్తనలు పాడావు, నీ కీర్తనలు వింటూ ఉంటే నాకు యవ్వనం మళ్ళా వచ్చినట్టుంది. స్వామివారికి యవ్వనం రావటం ఏంటి, ముసలితనం రావటం ఏమిటి? ఆయన త్రిదశలు అంటే ఎప్పుడు 37 దాటనటువంటి వారు మహానుభావులు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే యవ్వనము అనేటువంటిది ఉత్తేజము, ఉత్సాహానికి ప్రతీక. కాబట్టి ఎంత గొప్ప కితాబమ్మ. ఒక మామూలుగా లౌకికంలో ఇచ్చేటువంటి బిరుదులు ఏవైతే ఉన్నాయో ఆ బిరుదుల కంటే గొప్ప బిరుదు కదా దేవుడికి. నాయన, నువ్వు పాడుతుంటే కీర్తన నాకు ఉత్తేజం కలుగుతుంది, నాకు ఉత్సాహం కలుగుతుంది అని దేవుడి చేతనే అనిపించుకున్నట్ట అన్నమయ్య. అంత గొప్ప కీర్తనలు అన్నమయ్యవి. ఆ రకంగానే అయ్యప్ప స్వామి కూడా ఈ జేసుదాసు గారు పాడినటువంటి ఈ మధుర గీతం హరివరాసనం అనేటువంటి గీతం విని ఆయన కూడా అంత ఉత్తేజితుడై చక్కగా, అంటే ఈ ఒక్కొక్క చరణం పాడుతుంటేనమ్మా హరివరాసనంలో ఒక్కొక్క దీపాన్ని కొండెక్కిస్తుంటారట. కానీ చివరి దీపాన్ని మాత్రం కొండెక్కించరు. అదొక నియమం కింద అయ్యప్ప స్వామి గర్భాలయంలో అది చేస్తూ ఉంటారు. చిట్ట చివరి ఈ గీతం పాడితేనే అయ్యప్ప స్వామి నిద్రపోతారు అని ఇప్పటికీ కూడా భక్తులందరూ కూడా పరమ పవిత్రంగా గీతా ఆలాపన ఆ దేవాలయంలో చేస్తూ ఉంటారు. అంత గొప్ప కీర్తనలో పదాన్ని అడిగి మమ్మల్ని కూడా మీరు ఉత్తేజితులను చేశారు. ధన్యవాదాలు.